కాబట్టి మరి నిన్నటి దినము మనము ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏ రీతిగా చేయాలనే విషయాన్ని బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాలని మనము పరిశీలించి ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు యోబు గ్రంథంలో నుండి 8వ అధ్యాయము 5 వచనముల నుండి 7 వచనము వరకు ధ్యానించుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి యోబు ఈ యొక్క చేసిన యోబు గ్రంథంలో నుండి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ వాగ్దానాలలో మనం పొందుకుని, ఎప్పుడంటే మీరు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. చూడండి పిల్లరా, మరి యోబు గ్రంథంలో నుండి ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. మన పరిస్థితులు, మన ప్రారంభ స్థితులు కొద్దిగా ఉండు కానీ తుదకు మహాభివృద్ధి పొందుకోవాలి అని అంటే మరి కొన్ని 4 విషయాల్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కానే కాదు. అనగా మనము ఈ యొక్క మహాభివృద్ధి పొందాలి అని అంటే 4 విషయాల్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ 4 విషయాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి అంటే మనం చదువుకున్న వచనాలలో 5వ వచనం నుండి 7వ వచనం మనం పరిశీలించాము. మరి ఒక్కసారి మనం చదువుకుందామండి. ఇక్కడ ఈ 4 విషయాల్ని, ఈ 4 పాయింట్లో మన మహాభివృద్ధి, అవి దేవుని విషయం, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుని మహాభివృద్ధి అవ్వాలని అనుకుంటే ప్రభువైన యేసు పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 విషయాలను మనకి పరిశుద్ధాత్మ దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చదువుకుందాం ప్రియులారా. మరి ఒక్కసారి చదువుకున్న దాంట్లోనే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదికిన ఎడల, ఎలా అండి? జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. హల్లెలూయా. వెతకటం అని వేరండి కదా, జాగ్రత్తగా వెతకాలంట. ఇప్పుడు వెతుకుట అంటే ఏంటి? ఏదైనా వస్తువు ఉంది, ఆ వస్తువు కనిపించట్లేదు మన ఇంట్లో, ఎలా వెతుకుతామండి? జాగ్రత్తగా వెతుకుతాం. అది ఇంటి తాళం అయి ఉండొచ్చు, మనం బయటికి వెళ్ళాము, బజార్ వెళ్ళాము, లేకుంటే మన బీరువాలో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, బీరువా లాక్ చేస్తాము, ఎక్కడో తాళం పెడతాం, మర్చిపోతాం, ఇంట్లో అంతా వెతుకుతాం కదా. అనంటారు కదంటారు, ఎక్కడ పెట్టారు ఎదుగుతాంలే, కనిపించింది చూసామా, కనిపించలేదు అని ఒక మాట చెప్పేస్తే అయిపోద్ది. కానీ ఆ బీరువా తాళం లోపల మనకు అవసరమైన ధనము, లేకపోతే డబ్బులు, బంగారం, ఏదో ముఖ్యమైనవి ఏవో ఉన్నాయి. అవి తీసుకోవడానికి మరి కనిపించిన ఆ తాళాన్ని ఎలా వెతుకుతామంట? జాగ్రత్తగా వెతుకుతాం. హల్లెలూయా. జాగ్రత్తగా వెతకాలి. ఎలా? ఈ వెతకడంలో చూసినట్లయితే మరి 5వ వచనంలోనే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకని ఎడల, ఎలా వెతకాలంట? ఏమండి? నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం. దేవుణ్ణి
వెతకడం అంటే దేవుడు కనిపిస్తాడా? మనం పెట్టిన వస్తువులు ఏమైనా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, వాళ్ళని చోట పెడితే వెతికితే దొరుకుతుంది. మనం దేనికోసమైనా మార్కెట్లోకి వెళ్తాము, దేనిని వెతికితే దొరుకుతుంది. దాన్ని ఎక్కడ అడ్రస్ పలానా చోట ఏమండి ఈ పలానా పని ఎక్కడ చేస్తారండి, జాగ్రత్తగా వెళ్ళి ఆ పని చేసుకుని వస్తారు. అదే దేవుణ్ణి వెతకడం ఎట్లా వెతకాలి ఏమండి? దేవుణ్ణి ఎలా వెతకాలి? అందుకని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుందామండి. దేవుని ఎలా వెతకాలి, దేవుడు అనగా ఎలా ఉన్నారనేది మనకి కనబడుతూ ఉంది. అసలు దేవుణ్ణి వెతకటము, దేవుణ్ణి వెతకాలంటే ఎట్లా వెతకాలంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనంలోనే కనబడుతున్నది. చదవగలరా? ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. చాలండి. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుణ్ణి వెతకాలి అంటే మనము వాక్యాన్ని వెతకాలి. హల్లెలూయా. వాక్యాన్ని మనము చూడాలి, వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము వెతుకుతూ ఉండాలి. ఈ వెతకటంలో దేవుడు ఎక్కడున్నాడు అంటే వాక్యరీతిగా మన ముందున్నాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి వెతకే సమయంలో దేవుణ్ణి వెతుకుతున్నారనంటే చాలా మంది కూడా ఈ ప్రపంచం యావత్తు కూడా దేవుడిని గుర్తెరగని ప్రజలు ఉన్నవారు దేవుడు ఎక్కడున్నాడు అంటే అదిగో అక్కడ ఉన్నాడేమో, ఇదిగో ఇక్కడ ఉన్నాడేమో, అక్కడికి వెళ్ళి మొక్కుబడి చేస్తేనే దేవుడు అక్కడ ఉన్నాడేమో అని అలా వెతుకుతున్నారులే కానీ దేవుని వాక్యం ఏమని చదివిస్తుంది ప్రియులారా? దేవుడు మన మధ్యనే, హల్లెలూయా, మన మధ్యనే నివసిస్తున్నాడంట. ఎలా నివసిస్తున్నాడంటే వాక్య రీతిగా. దేవుని మాట దేవుడు ఎలా ఉన్నాడంటే వాక్కు రీతిగా, వాక్యం రీతిగా దేవుణ్ణి వెతుకుతున్నారంటే దేవుణ్ణి వెతకాలంటే ఎక్కడోకి వెళ్ళి అక్కడికి దేవుడు ఉన్నాడేమో, ఇక్కడ దేవుడు ఉన్నాడేమో, ఆ దేవుడని ఈ దేవుడని కాకోకుండా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని ఏ రీతిగా ఉన్నాడనంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అనగా నువ్వు దేవుణ్ణి వెతకాలి అంటే వాక్యాన్ని వెతకాలి నీ జీవితంలో. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యనే నివసించెను. హల్లెలూయా. చూడండి, ఆ వాక్యము ఎప్పుడు ఎలా ఉన్నారంటే దేవుడిని ఎవరైనా మీరు చూడగలిగారా అంటే, మీరు చూస్తున్న దేవుళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని అంటే వాక్య రీతిగా మన పరిశుద్ధ గ్రంథంలో నీ ముందు నా ముందే ఉన్నాడని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి వెతకడం అంటే దేవుణ్ణి ఎలా వెతకాలంటే వాక్య రీతిగా. దేవుడు ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు కాబట్టి మనం వాక్యాన్ని వెతికినట్లయితే, వాక్యాన్ని చూసినట్లయితే వాక్యమే నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఏమంటారు, ఓ పాట కూడా ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఎందుకు మానవుడు దేవుడిని ఎందుకు వెతకాలంటే, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నీ కృంగిన సమయంలో, నీవు ఎక్కడ కూడా నీకు ఛాన్స్ లేదన్నప్పుడు నువ్వు దేవుడి యొద్దకి వెళ్తావు. హల్లెలూయా. దేవుడే గుర్తొస్తాడు నీకు, దేవుడే దిక్కై ఉంటాడు. దిక్కులేని ప్రజలకి దేవుడే దిక్కై ఉన్నాడు. ఆయన దిక్కులేని ప్రజల కొరకే దేవుడిగా వచ్చి ఉన్నాడు. అంటే మన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. మన పరిస్థితులు ఏ రీతిగా ఉంటున్నప్పటికీ, మన పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లోకి వాక్యము మనం లేదు, బ్రతకలేము అన్న పరిస్థితుల్లో నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎలా వెతకాలి? నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఎదిగినట్లయితే నువ్వు దేవుని ఎదిగినట్లే, నువ్వు దేవునితో మాట్లాడినట్లే, దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వెతకడం వల్ల నీకు కలిగే లాభం ఏంటండి అన్నట్టు ఉన్నట్లయితే, నీకు ఏ లాభం కలుగుతుందంటే, కీర్తన 119వ కీర్తనలో 50వ చరణాన్ని చదువుకుందామండి. 50వ వచనం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా.
బాధల్లో కృంగిన సమయంలో ఉన్నారండి. బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. వచ్చి ఒక మాట చెప్తారమ్మా, నువ్వు ఏడవకమ్మా, అయ్యా నువ్వు బాధపడకు అయ్యా అని అంటారులే కానీ మనసుని నెమ్మదిని, అయ్యా నా మనసు నీకు ఇస్తాను, నేను మనసుని నేను నెమ్మది కలిగేస్తానని మానవుడు ఎవరు కూడా లేనే లేడు. కృంగిన సమయంలో నువ్వు దేవుడిని వెతికినట్లయితే దేవుడు నువ్వు బాధల్లో ఏం చేస్తాడంట? నెమ్మది కలిగి తీస్తుంది. నీ వాక్యము ఎవరిని మనల్ని బ్రతికిస్తుందంట. హల్లెలూయా. ఎందుకని నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలని, నిన్ను బ్రతికించడానికి, నీకు నెమ్మది కలగజేయడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. ఇదే కీర్తన 55వ కీర్తనలో 17వ వాక్యం చదువుకుందామండి. మనం జాగ్రత్తగా వెతకడం వలన 4 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, నీవు జాగ్రత్తగా దేవుని ఎదిగిన ఎడలా, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా. దేవుని వెతకడం అంటే వాక్యం అని మనకి సారాంశం కనబడుతూ ఉన్నది. ఈ వాక్య సారాంశంలో మనము దేవుడిని వెతికిన తర్వాత మనకు కలిగే లాభాలు 2 లాభాలు కలిగి ఉన్నది. మనం ఈ వాక్యం ద్వారాగా జీవిస్తామంట. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట. ఈ వాక్యం మనకి నెమ్మది కలిగి చేస్తుందంట. ఎవరండి ఈ వాక్యము? ఎందుకు ఈ వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనల్ని బ్రతికిస్తాడు. దేవుడే మనకి నెమ్మదిని చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియులారా, చదవండి అమ్మా 55వ కీర్తన 17వ వాక్యాన్ని. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. హల్లెలూయా. 3 పూటల ఏం చేస్తున్నారండి దావీదు మహారాజు గారు? ఈ 3 పూటల ఆయన్ని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు దావీదు మహారాజుగా మరి నియమించబడటానికి గల కారణం ఏంటంటే, ఆయన 7 మార్లు కూడా స్తుతిస్తాడట. హల్లెలూయా. మనము పొద్దున లేస్తాం, దేవా అంటాం, ప్రార్థన చేసుకుంటాం, స్తుతిస్తాం, అయిపోతుంది. మన పనుల్లో బిజీ అయిపోతున్నాం. కానీ ఆయన 7 మార్లు స్తుతిస్తాడట. 7 మార్లు. చదవండి అది 119వ కీర్తనలోనే 164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. నెమ్మది కొరకు మానవ జీవితానికి ఏదైనా కానీ సరే ఈ యొక్క నెమ్మది అనేది అవసరం. కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు కూడా వారు మనకి డబ్బున్న వారిగా భూమి మీద కనిపించవచ్చులే కానీ వారికి నెమ్మది కలువై ఉంది. నెమ్మది లేదు, సమాధానం ఉండదు. ఎందుకంటే వారు దేవుణ్ణి వెతకలేని స్థితిలో ఉంటారు. వారు దేవునికి దూరంగా ఉంటారు. హల్లెలూయా. 2వ పాయింట్ చదువుకుందామండి. యోబు గ్రంథంలోనే 8వ అధ్యాయము 5వ వచనం చదువు. సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకొనిన ఎడల. 2వ మాట ఏంటంటే, దేవునిని బతిమాలుకొనిన ఎడల. ఇక్కడ సర్వశక్తి గల దేవుణ్ణి బతిమాలుకొనుట. చూడండి, సర్వశక్తి గల దేవుణ్ణి ఏ పరిస్థితిలో మనం బతిమాలుతామండి? చిన్నపిల్లలే ఉన్నారు, మారం చేశారనుకోండి, ఏదైనా షాప్ కుట్టుకడికి పంపించారనుకోండి, ఏదైనా పని చేయనన్నారు అనుకోండి, ఏం చేస్తాం? పిల్లల్ని బతిమాలుకుంటాం. కాదయ్యా, కాదు నాన్న, కాదమ్మా, చెయ్యమ్మా అని బతిమాలుకుంటూ ఉంటాం కొన్ని పరిస్థితులను బట్టి. మరి దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి బతిమాలుకుంటే నీకేం కలుగుతుందంట? చూద్దాం బైబిల్లో. హల్లెలూయా. నువ్వు బతిమాలుకుంటాం, నువ్వు దేవుణ్ణి బతిమాలుకున్నట్లయితే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. నీ సంఖ్యలు తెగపడతాయి. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నీ ఆపదలన్నింటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. ఏ రీతిగా మనము బతిమాలుకునే పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు బతిమాలుకొనుకో. నువ్వు ₹1,00,00,000 అప్పు ఇవ్వాలి, లేదా ఒక 200 కోట్లు అప్పులున్నావు, వాళ్ళని నువ్వు బతిమాలుకున్నా కానీ వాళ్ళు నిన్ను కనికరించరు. కారణం ఏంటి? వారు మనుషులే, కఠినంగా ఉండొచ్చేమో. కానీ ప్రియులారా,
దేవుని వాక్యం ఏమనేది సెలవిస్తుందంటే, నువ్వు దేవుని బతిమాలుకున్నావా, నీ సంఖ్యలు, నీ చెరసాలలో ఉన్న పరిస్థితులు కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 23 నుంచి 33 వరకు చదువుకున్నట్లయితే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండేవి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉంట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి మనకు పౌలుకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించింది. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని విషయము, దేవుడు చేసిన గొప్ప కార్యము. మరి పౌలును అందరినీ కూడా చెరసాలలో వేసి బంధించినప్పుడు వారు ఏం చేశారంటే దేవుణ్ణి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు. హల్లెలూయా. మరి బతిమాలుకున్నట్టు అంటే ఏంటి? ప్రార్థించటం దేవుని విషయంలో. దేవా, మమ్మల్ని హింసించి ఈ రకంగా అన్యాయంగా మేము చేయని నేరం మా మీద వేశారు ప్రభు అని ఎప్పుడు ప్రార్థించారండి? మధ్యరాత్రి వేళ ప్రార్థించారు. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏకాంత ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడట? వారిని చెరసాలలో, మరి జైల్లో ఉండగా గోడల బద్దలైపోయి వారి సంఖ్యలను కూడా తెగిపోయి అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా విడుదల కలిగిపోయింది. వీరికి కూడా విడుదల కదిలేటప్పటికి అక్కడున్న మరి వారు ఉంటారు కదా, చెరసాల నాయకుడు ఉంటారు. వీళ్ళందరూ కూడా పారిపోయారు. మరి ఎవరో మరి వీళ్ళు చేసిన పనికి మరి రాజుగారు వచ్చి మమ్మల్ని శిక్షించి చంపేస్తారేమో అనుకున్న సమయంలో వీళ్ళందరితో పాటు అందరూ పారిపోయారు. కానీ వీరు పారిపోకుండా ఉండి అతను ఇంకేముందని సూసైడ్ అంటే అతనికి అందరికీ ఆత్మహత్య చేసుకోబోయే సమయంలో ఏం చేశారంటే పౌలు గారు, వీరు వెళ్ళి, వద్దు, ఇక్కడే ఉంటాము, నువ్వు ఏమి తొందరపడి నువ్వు సూసైడ్ చేసుకోవద్దు, నువ్వు నీ అందరికి నువ్వుగా చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఆ కుటుంబం అంటే ఆ దేవుని ప్రేమను బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని బతిమాలుకొనడం వలన ఆ కుటుంబమే ఏం చేశారంటే రాత్రికి రాత్రే బాప్తిసం తీసుకుని దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించారంట. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. చూసారా, దేవుని బతిమాలుకొనడం వల్ల కుటుంబం మారిపోయి ఆనందించారట. వారి యొక్క పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల నుంచి పౌలు గారి సంఖ్యలో చెరసాల బద్దలైపోయిందంట. ఈ రోజున నీవు గాని చెరసాల లాంటి పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు దేవుని బతిమాలుకొనుకో. హల్లెలూయా. రెండో పాయింట్, దేవుని బతిమాలుకొనున్నట్లయితే నీ యొక్క చెరసాలలో నువ్వు బంధించబడి ఉన్నావా, అప్పులతో అనారోగ్యాలతో బంధించబడి ఉన్నావా, అవన్నీ కూడా బద్దలైపోతాయి. హల్లెలూయా. భూమి ఏమైందట? భూకంపం కలిగిందంట. మరి దేవుని నువ్వు బతిమాలుకున్నట్లయితే మన జీవితంలో మనము దేవునితో నడిచినట్లయితే, దేవుని మనం బతిమాలుకున్నట్టు ప్రార్థన
దేవుని యొక్క బతిమాలికొనుట ప్రార్థన అని సాదృశ్యంగా కనబడుతుంది ప్రియులారా. మరి అట్టి ప్రార్థన నీలో నాలో ఉన్నట్లయితే ప్రతి సంఖ్యల్లో కూడా, ప్రతి ఒక్క చెరసాలలో కూడా యేసు నామములో బద్దలవును గాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి విషయం ఏంటండి? మొదటి విషయం దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వెతకాలి. రెండవ పాయింట్ ఏంటండి? నువ్వు దేవుని విషయంలో ప్రార్థనతో దేవుని బతిమాలుకున్నట్లయితే నీ యొక్క సంఖ్యలు, నీ చెరసాలంతా కూడా బద్దలైపోతుందట. ఆ పక్కన మనకి విరోధిగా ఉన్నవారు కూడా దేవునిలోకి మారిపోనుటి, దేవుని ప్రేమను పొందుకున్న వారు కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటారంట. మరి మూడవ పాయింట్ ఏంటో గమనిద్దాం ప్రియులారా. నీవు పవిత్రుడవై. హల్లెలూయా. ఏంటండి? నీవు పవిత్రుడవై. నువ్వు పవిత్రుడవై ఉంటే నీకు కలిగే లాభం ఏమిటి? మొట్టమొదటిదేమో మనం దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల నీవు బ్రతుకుతావు, నీకు నెమ్మది కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఓకేనా? నువ్వు జాగ్రత్తగా వెతకడం వల్ల. మరి నువ్వు సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలుకునుట వలన ఏమవుతుందంటే నీ చెరసాలలో ఉన్న పరిస్థితులు బద్దలైపోతాయంట. మూడవ పాయింట్ ఏంటండి అంటే నీవు పవిత్రుడివై. నువ్వు పవిత్రుడివై ఉంటే ఏం జరుగుతుందంటే నీ పవిత్రతని నువ్వు కనపరుచుకోవాలంటే, నీ పవిత్రతని నువ్వు దేవునిలో ఉండాలని అంటే లేవియాకాండంలో 11వ అధ్యాయము 44వ వాక్యం చదువుకున్నట్లయితే మన పవిత్రతగా ఉండడం వలన మనకి ఏ లాభం కలుగుతుందనేది దేవుని వాక్యం సెలవుచిన ప్రియులారా. నేను నీ దేవుడినైనా యెహోవా, నీ దేవుడినైనా యెహోవాని, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలంట. నేను పరిశుద్ధుడిని కాబట్టి నువ్వు పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. చూడండి, ఇక్కడ దేని వలన కూడా మనము అపవిత్రంగా ఉండకూడదట. నేను మీకు దేవుడైన ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావాలను. హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. అయితే మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. హల్లెలూయా. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం ఎలా ఉందనంటే మనం పరిశుద్ధులంగా ఉండాలని దేవుని చిత్తం కావాలి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉంటారు. నేను పరిశుద్ధునిగా ఉన్నారు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉంటారంటే దేవుని బిడ్డలుగా మనం ఉంటామంట. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడం గల కారణం ఏంటంటే మనము దేవుని బిడ్డలుగా ఉన్నామని నిరూపించుకుంట. మనము పరిశుద్ధులుగా ఉండడం వల్ల దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధతగా ఉండగలిగితేనే మనం ముందు చెప్పుకున్న ఈ విషయాలు మన ప్రాణానికి మనకి నెమ్మది కలుగుతుంది. వాక్యం ద్వారా మనం జీవించబడతాము. వాక్యం బ్రతికిస్తుందంట. హల్లెలూయా. 4వ పాయింట్ చెప్పుకుందాం ప్రియులారా. యథార్థవంతుడైన ఎడల. ఎలా అండి? యథార్థవంతుడైన ఎడల. మనం యథార్థవంతులమైన ఎడల మనం ఎలా యథార్థవంతులమై ఉండాలి అని అంటే సామెతల 14వ అధ్యాయము 11వ వాక్యం చదివిస్తుంది ప్రియులారా.
ఎటువంటి యథార్థతని దేవుడు కోరుకుంటున్నాడు? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, ఆ. యథార్థవంతుల గుడారము ఆ. వర్ధిల్లును. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? యథార్థతగా ఉన్నట్లయితే మన గుడారం ఎలా ఉంటుంది? వర్ధిల్లును. వర్ధిల్లుతుందంట. వర్ధిల్లడం అంటే మన గుడారం అంటే మన కుటుంబము, మన ఇల్లు, మన యొక్క మన రాబోతున్న మన వెనక వస్తున్న తరతరాలు కూడా ఎలా అవుతాయి అంటే వర్ధిల్లబడతాయి అంట. హల్లెలూయా. వర్ధిల్ల చేయండి. దేవుడు దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ఎలా ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. ఈ యథార్థత కలిగి ఉన్నట్లయితే నీ గుడారం ఎట్లా అంట? వర్ధిల్లుతుంది. ఇంకో వాక్యం, యథార్థవంతిగా కలిగిన బిడ్డలంట ఎవరు కూడా భిక్షమెత్తారంట. సామెతలు ఇంకో వాక్యం చదువుకుందాం. 11:20 సామెతలు 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మనలో యథార్థత కలిగి ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 పాయింట్లు. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని వెతకాలి. దేవుని వెతకడం వలన మనకి కలిగే లాభం ఏంటంటే నువ్వు బ్రతికిస్తాడంట. దేవుని వాక్యము నీకు నెమ్మది కలిగి చేస్తుందంట. హల్లెలూయా. రెండో పాయింట్, దేవుని బతిమాలుకోవడం వల్ల చెరసాల బద్దలవుతాయి, రక్షణ కలుగుతుంది. మూడో పాయింట్ ఏంటండి? నువ్వు పరిశుద్ధుడివి, పవిత్రుడివి అంటే దేవునికి ఇష్టమంట. హల్లెలూయా. 4వ పాయింట్, యథార్థవంతులు ఉండడం కూడా దేవునికి ఇష్టమేనంట. హల్లెలూయా. కాబట్టి ఈ 4 పాయింట్లు మనం పొందుకుని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకుంటే ఇక్కడ ఈ వాక్యాన్ని మనకి అప్లై అవుతుంది. హల్లెలూయా. నీవు నీతికి కదమ్మా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. హల్లెలూయా. ఈ 4 పాయింట్లు మనం అప్లై చేసుకున్నట్లయితే ఎలా మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ మనము నీ స్థితి మొదట ఎట్లా ఉందట? కొద్దిగా ఉండొచ్చు, తుదను నీవు మహాభివృద్ధి పొందుతావంట. హల్లెలూయా. కాబట్టి విత్తబడిన వాక్యము మన హృదయాలలో ముద్ర వేసి దేవుడు ఫలించబడిన కృప చూపించును గాక. ఆమేన్.